ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన ప్రతి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి గత దినాలు అన్ని కాపాడి నూతన దినములో ఈ ప్రాతకాలంలో ఆయన కృపతో మనల్ని తృప్తిపరచడానికి గాను అనుదిన ఉదయకాల వాక్య ధ్యానాలు ధ్యానించుటకు గాను దేవుని మహాకృపను బట్టి 4216 రోజుకు నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి మరొకసారి మనమందరము వందనస్తులమై ఉన్నాం. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన బర్నబాస్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు ఈ కూడికను మనం ప్రారంభించుకుందాం. మరి ప్రియులు ఆదినారాయణ అన్న గారు ప్రారంభ ప్రార్థన చేస్తారండి. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, పూజ్యునిడా, మీకు స్తోత్రాలయ్యా. నిన్నటి వారమైన మమ్మల్ని నేటి వారిగా తీర్చిదిద్దినారు. అల్పులైన మమ్మల్ని అధికులుగా చేసుకున్నారు. పాపాత్ములైన మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దినారు. చీకట్లో ఉన్న మమ్మల్ని మీ వెలుగులోకి పిలిచేందుకు నీకు వందనాలైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక నూతన దినాన్ని మార్నింగ్ కాన్ఫరెన్స్ 4216 దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ దినం అంతా కూడా మీరు మాతో ఉండండి. ఈ కూడిక అంతట్లో మీరు అధ్యక్షత వహించండి. మరి ప్రభా, ఏ ఆటంకాలు లేకుండా, నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా చక్కగా సాగిపోటకు కృప చూపునడు కొని ప్రార్థిస్తున్నాం. నడిపిస్తున్న విధాసుల దేవదాన్ని మనకు కొంచెం జ్ఞానం దయచేయండి. అలాగైనా భారం వహిస్తున్న బర్నబాస్ బట్టి నీకు వందనాలు. ఈ దినం నాయన మరి తండ్రి వాక్యం అందిస్తున్న మనకున్న ప్రకాశం బట్టి నీకు వందనాలు. విధాసులని మరి తండ్రి మీరు బలపరచండి. నాయన మరి తండ్రి మీ ఆయన నోట్లో మీ మాటలు ఉంచండి. ప్రభు పాట పాడుతున్న మరి దాస్ గారు కూడా మంచి స్వరం అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. చిరి వచ్చిన ప్రియులందరినీ బట్టి మీకు వందనాలు. మేమందరము శ్రద్ధగా మీ మాటలు విని మా జీవితాలు నాయన మరి తండ్రి సరి చేసుకుంటూ చక్క చేసుకుంటూ మీ సారూప్యంలోకి మార్చబడటకు తగిన సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యం 2 అంచుల కటకం కంటే వాడి అయింది. మా ప్రాణాత్మల దేహ మూలుగల ప్రాణాత్మల ఆ కీళ్లను విభజించేది ప్రభువా. కాబట్టి నాయన మాకు సరిపోయే వాక్యం మీరు అందించమని వేడుకొని ప్రార్థిస్తూ మరి తండ్రి ముందున సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రాణప్రియుడు, రక్షకుడు, విమోచకుడు, సజీవుడు అంటే సుప్రభులు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్తో అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా వందనాలన్నా. వందనాలు. ఇప్పుడు ప్రియులు మరీదాస్ గారు రానున్నారన్నా. అలా వచ్చినారు. వచ్చారా? ప్రియులు మన సహోదరులు మరీదాస్ గారు పాట పాడి దేవుని మహిమపరుస్తారు. ఆయన పేరు కనపడట్లేదు కదనా? అదే కట్ అయినాడు, మళ్ళీ కట్ అయినాడు, వచ్చినాడు కట్ అయినాడు అన్నా. ఇందాక ఉన్నారు, ఇప్పుడు కట్ అయినట్టున్నారు. ఎవరన్నా మరి సబ్స్టిట్యూట్. ఇంకెవరైనా ఉన్నారన్నా? ఉన్నాడు చూడండి అన్నా. పేతురు. ఓకే. మన మధ్యన సోదరులు పేతురన్న గారు పాట పాడి దేవుని మహిమపరచారు. అంకుల్ వందనాలు. వందనాలు. సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము మోషే కంటే శ్రేష్ఠుడు
అన్ని మోసముల నుండి విడిపించు. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. వేషధారులను ద్వేషించు ఆశతో మ్రోకెదము. వేషధారులను ద్వేషించు ఆశతో మ్రోకెదము. సాగిలపాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలపాడి మ్రోకెదము. ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజాలయముగతానయుండెన్. ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజాలయముగతానయుండెన్. ఆలయము మీరేయనెను ఎల్లకాలము మ్రోకెదము. ఆలయము మీరేయనెను ఎల్లకాలము మ్రోకెదము. సాగిలపాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలపాడి మ్రోకెదము. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రోకెదము. హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రోకెదము. సాగిలపాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలపాడి మ్రోకెదము. అంకుల్ వందనాలు. చాలా వందనాలన్నా, చక్కగా పాట పాడి దేవుని మహిమపరిచినందుకు. ఇప్పుడు అమూల్యమైన సమయానికి మనం వచ్చాం. మనమందరము దేవుని కృపను బట్టి 4216వ దినానికి వచ్చాం. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు మన మధ్య సహోదరులు వర్తమానికులు ఈ దినమున మానుకొండ ప్రకాష్ గారు గుంటూరు నుండి ఉన్నారు. వారి కొరకును మెసేజ్ కొరకును దేవుడు చక్కగా వాడుకున్నట్లు వాక్యం కొరకు సహోదరులు యేసుదాస్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. వందనాలు అంకుల్. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువ, జీవంగల దేవ, మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, ఆకాశ భూమిని తయారు చేసిన దేవుడవు, నాయన గొప్ప రక్షకుడవు, విమోచకుడవు, ప్రాణనాథుడవు దేవా, నీకు స్తోత్రములు నాయన. ఉదయకాల వేళలో మా ప్రభువ, నీ మాటలు మేము వినడానికి మా తండ్రి మీరు చూపిన దయా కనికరాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం నాయన. తండ్రి మా ప్రభువ, నాయన మీ దాసుల ద్వారా వర్తమానాలు దయచేయండి నాయన. ఆత్మీయమైన సంగతులను బోధించుదని వేడుకుంటున్నాం. దయగల తండ్రి నడిపిస్తున్న మీ దాసుని దీవించమని నేను ఇంతవరకు మీరు చూపిన కృపా దయా కనికరాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రములు.
చేరువచ్చిన వారందరినీ, వారిని వారి కుటుంబాన్ని పిల్లలు మీరు దీవించమని ప్రార్థన చేస్తూ, ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపమని ఈ చేతులకు మేము అప్పగిస్తూ, నాయన ఈ యొక్క మా తండ్రి, నాయన ఈ కూడికను మా తండ్రి ఈ నామాన్ని మయంపరచుకోమని నా ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి దీనుడనై వేడుకొనుచున్నాను తండ్రి. ఆమె చాలా వందనాలన్న ప్రార్థన వందనాలు. చేస్తున్నాను. ఇప్పుడు మెసేజ్ కొరకు సహోదరులు మానుకొండ ప్రకాష్ గారు ఉన్నారు. వారికి మనం సమయిద్దాం. మనం వాక్యం వింటుండగా అందరూ మీట్లో పెట్టుకుని శ్రద్ధగా వాక్యాన్ని మేలు పొందాలని సహోదరులు ప్రకాష్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ఓవర్ టు ప్రకాష్ అన్న. వెల్కమ్ అన్న. వందనాలకు వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో చేరి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ కాల సమయం మనందరం ప్రభు సన్నిధికి చేరి రావడానికి ప్రభు మనకిచ్చిన అనుకూలతను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతింపబద్దులమై ఉన్నాం. నన్ను ప్రేమించి నాకు మరొకసారి అవకాశం ఇచ్చిన వీళ్ళు బర్నబాస్ అన్న గారికి, అలాగే ఈ కాలం ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న పెద్దలకు కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మంచిది, మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. గతంలో హోషేయ గ్రంథాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. అదే హోషేయ గ్రంథంలో నుంచి మరికొన్ని తలంపులను మనం పంచుకుందాం. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం, హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 10 నుంచి 15వ వచనం వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. వచనం 10 నుంచి లేదా 8 నుంచి చదువుతాను. గిబియాలో బాకానాదము చేయుడి, రామాలో బూర ఊదుడి, బెన్యామీనులారా మీ మీదకి శిక్ష వచ్చుచున్నదని బేతావినలో బొబ్బు పెట్టిడి. శిక్షా దినమున ఎఫ్రాయిము పాడైపోవును, నిశ్చయముగా జరగబోదని ఇశ్రాయేలుల గోత్రపు వారికి నేను తెలియజేయుచున్నాను. యూదా వారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయ వలన ఉన్నారు. నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును. ఎఫ్రాయిమీలు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు, వారికి అధిక శ్రమ కలుగును. వారు శిక్షింపబడి హింస నొందుదురు, బాధింపబడదు. ఎఫ్రాయిమీలులకు చెమ్మటి పురుగు వలను, యూదా వారికి వత్సరపు పురుగు వలను నేను ఉందును. తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండుగరుగుట యూదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అశ్వరుడి వద్దకు పోయిను, రాజు ఏరేబును పిలిపించుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు. ఎలాగనగా ఎఫ్రాయిములకు సింహం వంటి వాడును గాను, యూదా వారికి కొదమ సింహం వంటి వాడు గాను నేను ఉందును. నేనే వారిని పట్టుకుని చీల్చెదను, నేనే వారిని కొనిపోదును. విడిపించుకోవాడు ఒకడు లేకపోవును, వారు నా స్థలములకు పోవదు. తమకు దురావస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుదురు. మంచిది, చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహిమోన్నతుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయం ప్రభా చదవబడిన మీ లేఖనాలను మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మీ సహాయం ఇవ్వండి. మీ కృపలో తండ్రి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. చేరిన ప్రజలకును ప్రభా చెబుతున్న నాకును క్షేమాన్ని మీరు కలిగించండి. ఇదే కాలం ప్రభా మీ మెల్లని స్వరముతో మా హృదయాలతో మీరు మాట్లాడండి. నాకు కావలసిన సంగతులు మీరు అందించమని, మాతో మీరుండి ప్రభా మీ కృపను ఆపాదించమని మా తండ్రి వాక్యం అందిస్తుంటుండగా తలంపును మాట మాటలు మీరు పుట్టించి మీ కృపలో మమ్మల్ని బలపరచమని మా ప్రభును రక్షకుడైన యేసు ప్రభు నామములో స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మీ సహాయాన్ని అర్జిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది, ప్రభునందు ప్రియులారా, గతంలో ఇశ్రాయేలీయుల యొక్క తప్పిదాలను మనం ఆలోచన చేశాం. ఇదే హోషేయ గ్రంథంలో ఇశ్రాయేలీయుల ప్రజలు
ఎలాగూ తప్పిపోయారో వారి మీద చేయబడిన దోషారోపణను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇశ్రాయేలుల తప్పిదాలను మనం ఆలోచన చేస్తూ వచ్చాం. అయితే ఈ ఉదయకాలం మనం ఆలోచన చేయబోయే సంగతి ఏంటి అంటే, ఉదయకాలం మనం ఆలోచన చేయబోయే సంగతి ఏంటి అంటే, చూడండి. ఉదయకాలం మనం ఆలోచన చేయబోయే సంగతి, గతంలో తప్పిపోయిన ఇశ్రాయేలీలు లేదా ఇశ్రాయేలీల యొక్క తప్పిదాలను మనం ఆలోచన చేశాం. ఇప్పుడు ఈ ఉదయకాలం తప్పిపోయిన వారికి మన ప్రభువు ఎలా ఉంటాడు అంటే, ఆయన ఉద్దేశం ఎలా ఉంటుంది, ఆయన క్షమాపణ ఎలా ఉంటుంది అనేది ఉదయకాలం మనం ఆలోచన చేయబోతున్నాం. తప్పిపోతారు. తప్పిపోయిన వారి పట్ల దేవుని వైఖరి, తప్పిపోయిన వారి పట్ల ప్రభు యొక్క ఉద్దేశం, వారిని క్షమించడం. అంటే ప్రభు యొక్క మనస్సును మరింతగా అర్థం చేసుకోవాలన్నా, ప్రభు తన వారి పట్ల ఎంత ప్రేమగా ఉన్నాడో అనే సంగతి మనకు అర్థం కావాలన్నా ఒకసారి హోషేయ మనం చదవాలి. మరింతగా మనం ఇక్కడ అర్థం చేసుకోగలం. దేవుడు తన ప్రజలను ఎంతగా అంగీకరిస్తున్నాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడు, వారి కొరకు ఆయన ఎంతగా ఆలోచన చేస్తున్నాడు హోషేయలో మనం చూడగలం. ప్రజలు పాడైపోయారు, ప్రజలు తప్పిపోయారు, కానీ వారిని అలాగే దేవుడు వదిలేయలేదు, వారిని దేవుడు అలాగనే విడిచిపెట్టలేదు. వారు తిరిగి రావాలని, వారు మారాలని, వారు ఆయన వైపు చూడాలని దేవుని మనసంతా వారి పట్ల కుమ్మరించి ఎదురు చూశాడు. ఆ సంగతులు మనం చూడగలం. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఎంతగా తప్పిపోయినా పరలోక ప్రభువు వారి విషయంలో వారి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలులో ప్రజలు ఎంతగా తప్పిపోయినా వారి పట్ల ప్రభువుకు ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. అంటే నేడు మనం కూడా తప్పిపోతే పర్వాలేదు, దేవునికి ఉద్దేశం ఉంది అని కాదు, కానీ సాధ్యమైనంత వరకు తప్పిపోకూడదు. ప్రభులో స్థిరులుగా మనం ఉండాలి. కానీ తప్పిపోయిన వారి పట్ల కూడా ప్రభువుకు ఒక ఉద్దేశం ఉంది అని మనం చూడగలం. అయితే హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో హోషేయ గోమెరుతో ఇలా అంటాడు, కొంతకాలం నీవు నా ఎడల నమ్మకంగా ఉండు, నేను కూడా నీ ఎడల ఎలా ఉంటాను, నమ్మకంగా ఉంటాను అన్నాడు. అంటే నమ్మకత్వం చాలా అవసరం కదండి. నమ్మకత్వం చాలా అవసరం. గోమెరును వివాహం చేసుకున్న హోషేయ మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, గోమెరు, నీ పాపాన్ని, వ్యభిచారాన్ని విడిచిపెట్టి, నీ తిరుగులాడటను విడిచిపెట్టి, తిరుగుట నీకు ఇష్టం, పాపం నీకు ఇష్టం, విచ్చలవిడితనం నీకు ఇష్టం, ఈ పరిస్థితులన్నిటినీ విడిచిపెట్టి నీ భర్త అయిన నా పట్ల నువ్వు నమ్మకంగా ఉండు, నీ ఎడల నేను నమ్మకంగా ఉంటాను అన్నాడు. దేవుడు మానవ జీవితాల నుండి, అనగా మన జీవితాల నుంచి ప్రభు కోరుకునేది నమ్మకత్వాన్ని. సంఘం పట్ల మనం నమ్మకంగా ఉండాలి, దేవుని పట్ల మనం నమ్మకంగా ఉండాలి, దేవుడు మనకు అందించిన కుటుంబాల పట్ల నమ్మకంగా ఉండాలి. ఈ నమ్మకత్వం కావాలి. ఒక వ్యక్తి జీవిత ప్రయాణములో
దేవుడు ఆ వ్యక్తిని సారిసారికి జ్ఞాపకం చేసేది ఏంటంటే నమ్మకత్వం. అబ్రహాము దగ్గర 300 మంది పనివారు ఉన్నారు. 300 పనివారిలో ఒకడైన పనివానికి అబ్రహాము బాధ్యతను అప్పగించాడు. కారణం ఒకటే, అబ్రహాము దగ్గర ఉన్న ఆ పెద్ద దాసుడు అతను నమ్మకమైన వాడు, యథార్థవంతుడు. అంత మాత్రమే కాదు, అతడు మాత్రమే యజమానుని మనస్సును ఎరిగిన వాడు. అర్థమైందా? యజమానుని మనస్సును ఎరిగిన వాడు. ప్రభునందు ప్రియులారా, నమ్మకత్వం అంటే ఎవరు మనకు యజమానుడుగా ఉన్నాడో అతని మనస్సును గుర్తించడం, అతని మనస్సును ఎరగడం. అతని మనస్సును ఎప్పుడైతే ఎరుగుతామో ఖచ్చితంగా ఆ యజమానుని వ్యవహారాలన్నిటిలో కూడా మనం ఎలా ఉండగలం? నమ్మకంగా ఉండగలం. దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ప్రభునందు ప్రియులారా, హోషేయ గోమెరుతో మాట్లాడుతున్న సంగతి, గోమెరు, దయచేసి నీవు నా యెడల నమ్మకత్వాన్ని కలిగి నేను కూడా సంఘంలో విశ్వాసులుగా, సేవకులుగా, పెద్దలుగా, నాయకులుగా దేవుడు మనకు అప్పగించిన మంద పట్ల, దేవుడు మనకు అప్పగించిన ఆ మంద పట్ల నమ్మకంగా ఉండేవారు కావాలి. ఆ పరిచర్యలో నమ్మకత్వం, సేవలో నమ్మకత్వం, సంఘంలో నమ్మకత్వం. పెద్ద దాసులుగా ప్రభు అప్పగించింది, వారు నమ్మకస్తులు. అబ్రహాము మనస్సు ఎరిగిన వాడు, అబ్రహాము ఆలోచనను ఎరిగిన వాడు, అబ్రహాము ఉద్దేశాన్ని ఎరిగిన వాడు. ఇలా చెప్తాను, అబ్రహాము నమ్మిన దేవుని మనస్సును ఎరిగిన వాడు దాసుడు. అబ్రహాము నమ్మిన దేవుని మనస్సును ఎరిగిన వాడు. అదే కాలం నీ నమ్మకత్వం, నా నమ్మకత్వం, ఏ దేవుణ్ణి అంగీకరించామో, ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నామో ఆ దేవుని మనస్సును ఎరగడం చాలా అవసరం. దేవుని మనస్సును ఎరగని, ఆరాధన ఎరగని భక్తి జీవితం అంత ప్రయోజనకరమైనది కాదు. ప్రభునందు ప్రియులారా, గోమెరుతో మాట్లాడుతున్న సంగతి, నా యెడల నీవు కొంతకాలం నమ్మకంగా ఉండు. నమ్మకత్వాన్ని కలిగి ఉండడం ఎంత అవసరమో. ఎందుకు? సంఘం పట్ల నమ్మకత్వం కావాలి, దేవుని పట్ల నమ్మకత్వం కావాలి, కుటుంబాల పట్ల నమ్మకత్వం కావాలి. దేవుడు నమ్మకత్వాన్ని కోరేవాడు, దేవుడు నమ్మకత్వాన్ని ఇష్టపడేవాడు, దేవుడు నమ్మకస్తులను అంగీకరించేవాడు. చూద్దాం చూడండి. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతాను. వచనం 11. ఎఫ్రాయిమీలు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు, వారికి అధిక శ్రమ కలుగును, వారు హింసింపబడుదురు అన్నాడు. హింసింపబడుదురు అంటే ఎఫ్రాయిములు దేనిని బట్టి ప్రవర్తిస్తున్నారు? మానవ పద్ధతి అన్నాడు. అదే కాలం ఆలోచన చేయండి, నీ పద్ధతి ఏంటి? అదే కాలం మన పద్ధతి ఏంటి? మన తీరేంటి? మన వ్యవహారం ఏంటి? వారు మానవ పద్ధతిలో వెళుతున్నారు. మానవ పద్ధతి ఎఫ్రాయిమీల పద్ధతి
ఇశ్రాయేలుల పద్ధతి, ఆ ప్రజల పద్ధతి, వారి పద్ధతి అది మానవ పద్ధతి అన్నాడు. ప్రభునందు ప్రియులారా, సంఘములో మానవ పద్ధతిని ఖండించాలి. ఆ సంఘం, ఆయన నిర్మించిన సంఘం, దాని కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, దాని కొరకే రానయ్య ఉన్నాడు. ఆ సంఘం పట్ల దేవుడు ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ సంఘములో మనకేముండకూడదు? మానవ పద్ధతి ఉండకూడదు అన్నాడు. అంత మాత్రమే కాదు ప్రభునందు ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఇంకా దేవుడు ఏమంటున్నాడు అంటే, మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, పాప దేహాన్ని దేవుడు రక్తం ద్వారా కొన్నాడు. ఈ పాప దేహాన్ని దేవుడు ఏం చేశాడు? రక్తం ద్వారా కొన్నాడు. అంటే అలాగే 15వ వచనంలో దేహం ఆయనలో భాగం అన్నాడు. దేహం ఆయనలో భాగం అన్నాడు. ఇలా చెప్తా చూడండి. దేహాన్ని అనుగ్రహించిన వాడెవరు? ఆయనే. మొదటి కొరింథీ 6:19 ప్రకారం, మొదటి కొరింథీ 6:20 ప్రకారం ఈ దేహాన్ని కొన్నది ఆయనే. అంత మాత్రమే కాదు, 6:15 ప్రకారం ఈ దేహం ఆయనలో భాగమై ఉన్నది. అవర్ బాడీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ అన్నాడు. అంటే దేవుడు దేహాన్ని అనుగ్రహించాడు, దేవుడు దేహాన్ని కొన్నాడు, మాత్రమే కాదు దేవుడు దేహంలో భాగమై ఉన్నాడు అన్నాడు. దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా అన్నాడు. అంటే దేవుడు అనుగ్రహించిన ఈ దేహంలో, దేవుడు కొన్న ఈ దేహంలో దేవుడు నివాసమైన ఈ దేహంలో మానవ పద్ధతి ప్రవేశించకూడదు. కుటుంబాలను ఏర్పరిచింది దేవుడే, అప్పగించింది దేవుడే, వృద్ధి కలిగించింది దేవుడే, అందిస్తుంది దేవుడే, కుటుంబాల సహాయకర్తగా కొనసాగుతుంది కూడా ఆయనే. అయితే కుటుంబాలలో కూడా ఏం ప్రవేశించకూడదు? మానవ పద్ధతి ప్రవేశింపకూడదు అన్నాడు. సంఘాలలో మానవ పద్ధతి ప్రమాదం, కుటుంబాలలో మానవ పద్ధతి ప్రమాదం, మన జీవితాలలో కూడా మానవ పద్ధతి ప్రమాదం. ప్రభునందు ప్రియులారా, మానవ పద్ధతి ఎంత ప్రమాదకరమైనదో దేవుడు చెప్తున్నాడు. వారికి అధిక శ్రమ కలుగును అన్నాడు. ఇందాకే చెప్పాను, సంఘం పట్ల నమ్మకత్వం. అసలు నీ పట్ల నీవు నమ్మకంగా ఉండాలి, కుటుంబం పట్ల నమ్మకంగా ఉండాలి. నమ్మకత్వాన్ని కోల్పోయాము అంటే నీ నాయకుడు ఎవరో, నీ దేవుడు ఎవరో, నీ రక్షకుడు ఎవరో, నీ విమోచకుడు ఎవరో, ఎవరిని ఆరాధిస్తున్నావో, ఎవరిని పూజిస్తున్నావో, ఎవరిని కొనియాడుతున్నావో, ఎవరికి విజ్ఞాపన చేస్తున్నావో, ఎవరి సన్నిధికి వెళుతున్నావో, ఎవరి సన్నిధిని నిలుచుంటున్నావో ఆ దేవుని మనస్సును మరిచామని అర్థం. ఆ దేవుని మనస్సును సరిగా అర్థం చేసుకోలేదని అర్థం. వారికి అధిక శ్రమ. దేవుని మనస్సును గుర్తించడం, అబ్రహాము మనస్సును దాసుడు గుర్తించాడు. అబ్రహాము యొక్క దేవుడి మనస్సును కూడా గుర్తించాడు. నమ్మకత్వం ఎంత అవసరం. నమ్మకత్వాన్ని కోల్పోతే వారికి అధిక శ్రమ కలుగును అన్నాడు. అంటే సంఘములో మానవ పద్ధతిని ఖండించాలి. మన జీవితంలో ప్రవేశించిన మానవ పద్ధతిని మనం ఖండించాలి. కుటుంబ వ్యవస్థలో మానవ పద్ధతిని మనము ఖండించాలి. ప్రభునందు ప్రియులారా, మానవ పద్ధతి మన శ్రమకు కారణం.
వారికి అధిక శ్రమ కలుగును అన్నాడు. మానవ పద్ధతి మన శ్రమకు కారణం. మనం శిక్షింపబడడానికి కారణం. మనం హింసింపబడడానికి కారణం. హింసకు శిక్షకు దారి తీస్తుంది మానవ పద్ధతి. అందుకే సంఘములో మానవ పద్ధతి ప్రమాదం, కుటుంబాలలో మానవ పద్ధతి ప్రమాదం, వ్యక్తిగత జీవితాలలో మానవ పద్ధతి ప్రమాదం. ఒక వచనాన్ని మనం చదువుదాం చూడండి. 1-2 వచనాలను మనం చదువుదాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదాం చూడండి. వచనం 7. అట్టి ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి. ఆగండి, దోషులయ్యారు అంటే దేవుని పట్ల నమ్మకత్వాన్ని వారు విడిచిపెట్టారు. మన జీవితంలో దోషం ఎప్పుడు ప్రవేశిస్తుందో తెలుసా? ఎవరు నిన్ను విమోచించాడో, ఎవరు కాపాడాడో, ఎవరు వస్త్రం ఇచ్చాడో ఆ దేవుణ్ణి మరచి విడిచినప్పుడు మనలో దోషం ప్రవేశిస్తుంది. వారు దోషులై అన్నాడు. అంటే వారు నమ్మకత్వాన్ని విడిచిపెట్టారు ప్రభు పట్ల. తమ దేవుడైన యెహోవాను మరచి అన్నాడు. తమ దేవుడైన యెహోవాను మరచారు. ఆయన పద్ధతిని మరిచారు. ఆయన విమోచనను మరిచారు. ఆయన ఎలాగూ కాపాడాడో మరిచారు. ఆయన ఎలాగూ విమోచించాడో మరిచారు. ఆయన ఎలాగూ నడిపించాడో మరిచారు. వారు మరచి ఏమన్నాడు? బయలు దేవతను, దేవతా స్తంభములను వారు పూజించిరి. వారు పూజించిరి అనే మాట చూస్తున్నాం. అక్కడే 12వ వచనాన్ని కూడా చదువుదాం చూడండి. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి ఒకసారి అంటే వారు మరచిపోయారు, పొరపాటు చేశారు. ఆయన మనసును గుర్తించడంలో లోపం జరిగింది. కానీ మరలా యెహోవా దృష్టికి వారు దోషులైపోయారు. ఇంకా ఇక్కడే ఒక మాట చెప్తున్నాడు చూడండి. 4వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా చదువుదాం. యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇంకను యెహోవా దృష్టికి దోషులై ఉన్నారు. ఇంకా దోషులుగానే ఉన్నారు. 3వ పర్యాయం. మొదటి పర్యాయంలో యెహోవా దృష్టికి వారు దోషులుగా ఉంటే మరలా కిందకు రాగా మరలా అన్నాడు, వారిలో మార్పు లేదు అన్నాడు. 4వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసరికి వారు దోషులుగానే ఉన్నారు. ఇంకా వారు అపనమ్మకస్తులుగానే ఉన్నారు. ఇంకా వారు మానవ పద్ధతిలోనే ఉన్నారు. ఇంకా వారు బయలును పూజిస్తున్నారు, దేవతా స్తంభాలను పూజిస్తున్నారు. ఇంకా వారు అలాగే ఉండిపోయారు అన్నాడు. ఇంకా చూడండి 6వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే 6వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులై ఉన్నందున అన్నాడు. ఇంకా వారు దోషులుగానే ఉన్నారు. 4వ అధ్యాయం 1వ వచనంలో ఇంకనూ వారు దోషులై ఉండిరి అన్నాడు. 6వ అధ్యాయం 1వ వచనంలో వారు దోషులై ఉన్నారు. స్టిల్ దే ఆర్ అన్నాడు. వారు అప్పటికీ అలానే ఉన్నారు అన్నాడు. 10వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చదువుదాం చూడండి. వచనం 10, అధ్యాయం 5 వచనం 10. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి అన్నాడు. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి అన్నాడు. ఆయన సేవను మానివేశారు, యెహోవాను విసర్జించారు, మరలా దుష్ప్రవర్తనులైరి అన్నాడు. మరలా ఆఖరిగా 13వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం చూడండి. ఇశ్రాయేలును మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా. ఇశ్రాయేలు ఎలా ఉన్నారు? యెహోవా దృష్టికి దోషులైరి అంటే మరలా దేవుని దృష్టికి
వారు దోషులుగా జీవిస్తున్నారు. దోషులుగా జీవించడం వారి జీవితంలో అలవాటైపోయింది. ఇదే మానవ పద్ధతి. ఇశ్రాయేలు అరణ్యమందు నడిపించబడుతూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలు అరణ్యంలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు వారు ఏనాడు ఎండదెబ్బకు చనిపోయిన వారు కాదు, ఆకలికి చనిపోయిన వారు కాదు, దాహానికి చనిపోయిన వారు కాదు. వారు దేవుని దృష్టిలో దేవునికి విరోధులై, దోషులై, దేవుని విసర్జించిన వారై, దేవుని ఉగ్రతకు, దోషానికి వారి దోషాన్ని బట్టి మరణించిన వారే కానీ, దేవుని ఉగ్రత వారి మీద దిగి మరణించిన వారే కానీ, ఎనాడు కూడా వారు ఎండదెబ్బకు వారు మరణించిన వారు కాదు. అంటే ఎండదెబ్బైనను, వెన్నెలదెబ్బైనను, ఆకలైనను, దప్పికైనను ఏది కూడా వారిని మరణానికి తీసుకుపోలేదు. వారి పద్ధతే వారిని మరణానికి తీసుకుపోయింది. వారి వైఖరే వారిని మరణానికి తీసుకుపోయింది. వారి విధానమే వారిని మరణానికి తీసుకుపోయింది. వారి ఆలోచనే, వారి ఉద్దేశాలే, వారి ప్రవర్తనే వారిని శ్రమకు ఈడ్చాయి అన్నాడు. ఉదయకాల సమయం మన పద్ధతి, మన వైఖరి, మన విధానం ఇశ్రాయేలు యెహోవా దృష్టికి మరలా 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 వారు దోషులైరి అన్నాడు. ఇంకా వారు దోషములోనే నిలిచిపోయారు, ఇంకా వారు దోషులుగా ఉండిపోయారు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని మనస్సును గుర్తించడంలో ఎంత లోపం జరిగింది, దేవుని మనస్సును అర్థం చేసుకోవడంలో ఎంత ఆలస్యమైంది. ఇంకా వారు బయలును పూజిస్తున్నారు, ఇంకా వారు బయలును వేడుకుంటున్నారు, ఇంకా వారు బయలు వైపు వెళ్ళిపోతున్నారు. నడిపించింది ఎవరు? విడిపించింది ఎవరు? ఇశ్రాయేలు మొర నిజముగా నా సన్నిధికి చేరింది అని వారి మొర విషయమై జవాబిచ్చింది ఎవరు? వారి విషయమై జ్ఞాపకం చేసుకుంది ఎవరు? నిశ్చయముగా ఇశ్రాయేలు మొర నా సన్నిధికి చేరింది. ఆ సంగతులు మరచిపోయారు, ఆ విధానాన్ని మరచిపోయారు, ఆ పద్ధతి మరచిపోయారు, ఆ వైఖరి మరచిపోయారు. వారు మరలా 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 యెహోవా సన్నిధిన వారు దోషులుగా నిలిచిపోయారు. మానవ పద్ధతి, మానవ పద్ధతి. అందుకే సంఘములో మానవ పద్ధతి ప్రమాదం, కుటుంబాలలో మానవ పద్ధతి ప్రమాదం. దేవుడు కుటుంబాన్ని ప్రేమించి, ఇచ్చి, దీవించి, ఆశీర్వదించింది నీ పద్ధతి ప్రకారం, మానవ పద్ధతి ప్రకారం, నీ వైఖరి ప్రకారం పోవడానికి కాదు. దేవుడి వ్యక్తిని రక్షించింది, తన కొరకు ప్రాణం పెట్టింది. ఆయన 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 భాగ్యం ఎంచుకోలేదు అన్నాడు. అంటే మానవుని కొరకు దేవుని లోకానికి రావడానికి తన హక్కును వదులుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. తండ్రి సింహాసనాన్ని వదిలాడు, తండ్రి సన్నిధి వదిలాడు, తండ్రి దగ్గర ఉన్న ఆరాధన వదిలాడు, తండ్రి దగ్గర ఉన్న కిరీటాన్ని వదిలాడు. ఆయన గొప్ప మహిమను విడిచి ఈ లోకానికి వచ్చాడు. ఆ దేవుడు రక్షకుడుగా, విమోచకుడుగా, ఆ ప్రభు మన కొరకు తన రక్తాన్ని ధారపోసి కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తే, రక్షిస్తే, ఆయన మనకు సమాధాన స్థితినిస్తే, ఆయన అందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని ఒక గొప్ప వాగ్దానాన్ని ప్రభు ఇచ్చాడు. ఆయన యందు నిలుచున్న వారికి, ఆయనతో ఉన్నవారికి, ఆయన యందు ఉన్నవారికి ఇప్పుడు సమాధాన స్థితి. అలాంటి మన జీవితాలలో నేడు మానవ పద్ధతులు ప్రవేశిస్తున్నాయి. వ్యక్తి జీవితం మానవ పద్ధతి ఉండకూడదు, సంఘ జీవితం మానవ పద్ధతి ఉండకూడదు, కుటుంబ జీవితంలో మానవ పద్ధతి ఉండకూడదు. మానవ పద్ధతి మనకు నష్టాన్ని చేకూర్చేది, మానవ పద్ధతి మనకు శ్రమను చేకూర్చేది, మానవ పద్ధతి మనకు హింసను చేకూర్చేది, మానవ పద్ధతి మనకు
మనకు నష్టాన్ని తీసుకొచ్చేది. నీవు మానవ పద్ధతిలో ఉన్నావా, దేవుని మనస్సును ఎరుగనట్లే, దేవుని కార్యాన్ని మరిచినట్లే, దేవుణ్ణి విస్మరించినట్లే మానవ పద్ధతి అన్నాడు. చూద్దాం, దాటిపోదాం. ఇదే ఐదవ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. చూడండి. ఎఫ్రాయిమీయులకు చిమ్మట పురుగు వలెను, యోదావానికి వత్సల పురుగు వలె నేను ఉందును అన్నాడు అని. అంటే ఇంకా అక్కడే చూద్దాం. చూడండి, అక్కడే ఒక మాట చూద్దాం. 13వ అధ్యాయం. తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యోదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిములో శూరుల యొద్దకు పోయి రాజైన యెరోబును పిలిపించుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, హోషేయ దేన్ని కోరుకున్నాడు? మానవ పద్ధతిని కోరుకున్నాడు అన్నాడు. మానవ పద్ధతిని కోరుకున్నాడు. ఇంకా మనకు అర్థం కావాలంటే 15వ వచనం చదువుదాం. చూడండి. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదకుదురు, నేను తిరిగి వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురావస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రంగా వెతుకుదురు అన్నాడు. అంటే ఇక్కడ ఒక మాట మనం గమనించినట్లయితే, 10 గోత్రాల వారు మనసు తిప్పుకోవాలి. మానవ పద్ధతిలో జీవిస్తున్న ఈ 10 గోత్రాల వారు మనసు తిప్పుకోవాలి. హృదయపూర్వకంగా నన్ను వెతకాలి అన్నాడు. లేకపోతే నేను ఎక్కడికి వెళ్తాను? నేను నా స్థలమునకు ఎక్కిపోవుదును అన్నాడు. దేవుడే వారి మధ్యకు వచ్చాడు. ప్రవక్త ద్వారా సందేశం ఇచ్చాడు. ప్రవక్త తన్ను తాను తగ్గించుకొని, తన స్థితిని తగ్గించుకొని ప్రజలకు అర్థం కావడం కోసం వ్యభిచారిగా తిరుగులాడుతున్న ఒక గోమేరుని వివాహం చేసుకొని, ఇది దేవుని ప్రేమ సందేశం. నీవు వ్యభిచారిగా ఉన్నా, తిరుగులాడుతున్నా, పాపంలో ఉన్నా, నీ పద్ధతి బాగా పోయినా నిన్ను చేర్చుకోవడానికి, నిన్ను ప్రేమించడానికి, నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నానని హోషేయ గోమేరుని వివాహం చేసుకొని ఇశ్రాయేలుకు గొప్ప సందేశం ఇచ్చాడు. కానీ వారు మనసును త్రిప్పుకోవాలి. వారు హృదయపూర్వకంగా నన్ను వెతకాలి, లేకపోతే నేను నా స్థలానికి ఎక్కిపోదును అన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు తన స్థలానికి ఎక్కిపోతే, దేవుడు తన స్థలానికి వెళ్ళిపోతే, దేవుడు ప్రేమించి పిలచి మనలో ఉన్న దోషాన్ని, మనలో మరలా దోషులయ్యే స్వభావాన్ని విడిచి, మానవ పద్ధతిని విడిచి, మానవ వైఖరిని విడిచి, దేవునికి విరోధమైన మనసును విడిచి ఆయన వైపు తిరుగుట, ఆయన వైపు మళ్ళుట, ఆయన వైపు వెళ్ళుట ఆయనకు కావాలి. తమాషాగా ఆషామాషిగా కాదు, కానీ హృదయపూర్వకంగా ప్రభువుని వెతకాలి అన్నాడు. ఒకవేళ నన్ను వారు వెతకకపోతే నేను నా స్థలానికి ఎక్కిపోదును అన్నాడు. చూద్దాం. చూడండి, 6వ అధ్యాయం 6వ వచనంలో చూద్దాం. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచు. నేను బలిని కోరను అంటే మనస్సు తిరగకుండా ఎన్ని చేసినా ఉపయోగమేమి? అర్థమైందండి? నేను బలిని కోరను. వారు మనస్సును మార్చుకోకుండా, హృదయాన్ని మార్చుకోకుండా, సంపూర్ణమైన మారు మనస్సు వారికి కలగకుండా, హృదయపూర్వకంగా వారు నన్ను వెతకకుండా, వారి మనస్సును త్రిప్పుకోకుండా, వారి పద్ధతి మార్చుకోకుండా, వారి విధానాన్ని మార్చుకోకుండా, వారి వైఖరి మార్చుకోకుండా, వారి తీరు మార్చుకోకుండా, వారి కానుక నాకెందుకు అన్నాడు. వారి కానుక నాకెందుకు? మనసు తిరగకుండా ఎన్ని తెచ్చినా ప్రయోజనం లేదు. ప్రభు మనకి కనపడకుండా పోతే మన దుస్థితి ఏంది చెప్పండి? ప్రభు మనకు సమీపంగా లేకపోతే మన దుస్థితి ఏంది? మానవ పద్ధతి ప్రభు మనకు సమీపంగా ఉండకుండా ఉండడానికి కారణమవుతుంది.
బలి అర్పిస్తే నాకు ఉపయోగమేమి, కానుకిస్తే నాకు ఉపయోగమేమి? ఒక మాట చెప్తా చూడండి. ప్రభువు నమ్మని వారి కోణం ఎలా ఉంటుందంటే, దేవునికి నేను ఏం చేశాను అనేది వారికి చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. దేవునికి నేను ఏం చేశాను. అదే ప్రభువుని నమ్మిన వారికి దేవుడు నాకు ఏం చేశాడు అనేది ప్రాముఖ్యం. ఉదాహరణకి బయటికి ఎవరికైనా వెళ్ళి అడగండి, నేను తలనినాలు ఇచ్చానండి, 10 తులాల బంగారం ఇచ్చాను, నేను అవి ఇచ్చాను ఇవి ఇచ్చాను అని గొప్పగా చెప్తాడు. అంటే వారి ఉద్దేశంలో వారు దేవుడికి ఏం చేశారో అది ప్రాముఖ్యం. ఒక మంచి ఆరాధికుడిని అడగండి, ఒక మంచి విశ్వాసుని అడగండి, వారు ఏమంటారో తెలుసా? నా ప్రభువు నాకు చేసింది ప్రాముఖ్యం, నా ప్రభువు నాకు చేసింది ప్రాముఖ్యం. నా ప్రభువు నాకు చేసిన దానితో నేను పోలిస్తే నా ప్రభువుకు నేను చేసేది ఏదైనా సరే నా స్పందన తెలియచేస్తున్నా. దశమ భాగం ఇస్తున్నానా, నా స్పందన, కానుకలు ఇస్తున్నానా, నేను స్పందిస్తున్నాను. కేవలం నా స్పందన మాత్రమే తెలియపరుస్తున్నాను అంతే. ప్రభువుకు నువ్వు చేసేది ఏదైనా సరే కేవలం నీ స్పందన మాత్రమే, కానీ అది ప్రాముఖ్యం కాదు. దట్ వాజ్ నాట్ an essential part. What is the essential part in our spiritual life? ప్రభు మనకు చేసింది. మన జీవితాలలో మనకు అతి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, దేవుడు మనకు చేసింది, దేవుడికి మనం చేసింది కాదు. నేను బలిని కోరను, కనికరాన్నే కోరతాను. తప్పిపోయావా? హృదయపూర్వకంగా మనస్సును త్రిప్పుకో, నన్ను వెతుకు, నేను నీకు సమీపంగా ఉన్నా, అందుబాటులో ఉన్నా, నీకు దగ్గరగా ఉన్నా. ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తాను, ఖచ్చితంగా నిన్ను దగ్గరకు తీసుకుంటాను, ఖచ్చితంగా నీతో మాట్లాడుతాను, ఖచ్చితంగా నేను బాగు చేస్తాను. చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన కనికరాన్నే కోరతాడు, కానీ ఆయన దేని కోరడు, బలిని కోరడు అన్నాడు. ఈ 5వ అధ్యాయం 6వ వచనం, వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను ఎదకబోదురు, కానీ ఆయన వారికి తను మరుగు చేసుకున్న వారికి కనబడకుండును. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో, వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకబోదురు. మానవ పద్ధతిలో ఉన్నారు కదా, మానవ పద్ధతిలో ఉన్నారు, మనసు మార్చుకోలేదు కదా, ఇంకా జీవితం మారలేదు కదా. వారు మరలా యెహోవా దృష్టికి వారు దోషులై ఉన్నారు కదా. కానీ మనసు మారకుండా, జీవితం మారకుండా, యెహోవాకి మేమేమి ఇవ్వాలి, గొర్రెల్ని ఇద్దాం, ఎడ్లను ఇద్దాం అని యెహోవాను వెతకపోయినా ఆయన తన్ను వారికి మరుగు చేసుకున్నాడు. జాగ్రత్త. దేవునికి ఏవో ఇచ్చి ఏవో సమర్పించి మనము మన వైఖరి మారకుండా, జీవితం మారకుండా, కుటుంబంలో పద్ధతి, జీవితంలో పద్ధతి, సంఘములో పద్ధతి మారకుండా ఏవేవో చేసి యెహోవాను సంతోషపెట్టాలని ఆలోచన మనకు నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభువుకు కావాల్సింది మన కానుకలు కాదు, మన మనస్సు కావాలి, మన జీవితం కావాలి. ఇది మాత్రమే ఆయన కోరతాడు, దీనిని ఆయన కోరతాడు, దీనిని ఆయన ఇష్టపడతాడు. ఆయన కోరిక మన జీవితం, ఆయన కోరిక మన సాక్ష్యం, ఆయన కోరిక మన మనస్సు, ఆయన కోరిక మనం అర్పించే వాటి మీద కాదు, మనం తీసుకొచ్చే వాటి మీద కాదు, మన కానుకల మీద కాదు. ఆయన కనికరాన్ని కోరతాడు. వీరు కనికరించబడాలి, వీరు క్షమించబడాలి, వీరు తిరిగి మరలుకోవాలి, వీరు హృదయపూర్వకంగా వెతకాలి. దేవుని మనస్సంతా ఆయన కనికరం మీదే ఉంటుంది. వీరు మరలా దోషులయ్యారా? అయితే వారు నన్ను వెతకాలి, హృదయపూర్వకంగా వారు నన్ను వెతకాలి, వారికి సమీపంగా ఉన్న. ఒకవేళ వారు నన్ను వెతకకపోతే నేను నా స్థలానికి వెళ్ళిపోతాను. వారిని కనికరించుటకు దేవుడు దగ్గరగా ఉన్నాడు. అందుకే
హృదయపూర్వకంగా ప్రభువును వెతకాలి అన్నాడు. కాబట్టి మనం ప్రభువుకి ఏమిచ్చాం అనేది ప్రాముఖ్యం కాదు. నిజమైన ఆరాధికుడు, నిజమైన విశ్వాసి, నిజమైన భక్తిపరుడు, నిజమైన నాయకుడు, నిజమైన ఆత్మీయ జీవితంలో ఉండేది ఏంటంటే దేవుడు నాకేం చేశాడు, దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన దిగి వచ్చాడు, ఆయన మరలా రానై ఉన్నాడు, తీసుకొని పోనై ఉన్నాడు, ప్రభువు నా కొరకు ఏం చేశాడు, అదే నా జీవితంలో ప్రాముఖ్యం. ప్రభువుకు నేను ఇచ్చింది ప్రాముఖ్యం కాదు, ప్రాముఖ్యము కాదు, అది ఎన్నటికీ ప్రాముఖ్యంగా ఉండకూడదు. ప్రభునందు ప్రియులారా, మన జీవితాలలో ప్రభు మనకు చేసింది ఎన్నటెన్నటికీ ప్రాముఖ్యమైంది. ఎన్నటెన్నటికీ ప్రభు మన జీవితంలో మనకు చేసిందే ప్రాముఖ్యం. నువ్వు తిరిగి దేవుని కొరకు ఏం చేసినా కేవలం ఆయన చేసిన దాంతో పోలిస్తే నువ్వు స్పందిస్తున్నావంతే. నీ స్పందన తెలియచేస్తున్నావు, కానీ నీవు చేసింది ప్రాముఖ్యం కాదు. ఇతరులను అడగండి, నీ దేవుని కొరకు ఏం చేసావంటే వారు చాలా గొప్పగా చెప్తారు. 10 తులాల బంగారం ఇచ్చాను, వెంట్రుకలు ఇచ్చాను, అవి ఇచ్చాను, ఇవి ఇచ్చాను అని చెప్తారు. మరి మీ దేవుడు మీ కొరకు ఏం చేశాడు? అది ఒక ప్రశ్న. నీ దేవుడు నీ కొరకు ఏం చేశాడు? నీ దేవుడు నీ కొరకు ఏం చేశాడు? అదే కాలం ప్రశ్న వేసుకో, నా దేవుడు నా కొరకు ఏం చేశాడు? నా దేవుడు నా కొరకు ఏం చేశాడు? నా దేవుని కొరకు నేను ఏం చేస్తున్నాను? ఆయన కనికరాన్ని కోరుతున్నాడు కదా, పద్ధతి మార్చుకోమంటున్నాడు కదా, వైఖరి మార్చుకోమంటున్నాడు కదా, విధానాన్ని మార్చుకోమంటున్నాడు. అంతే. అసలు ఆయన మనసేమైనదా దాన్ని గుర్తించమంటున్నాడు. ఆయన నాలో నమ్మకత్వాన్ని కదా కోరుతుంది, నమ్మకమైన జీవితాన్ని కదా ప్రభు కోరుతుంది, నమ్మకంగా ఆరాధించే కుటుంబాన్ని కదా దేవుడు కోరుతుంది. నా కానుకలు ఆయన కోరలేదు, నేను అర్పించేవి ఆయన కోరలేదు, నా హృదయాన్ని ఆయన కోరుతున్నాడు. నా హృదయాన్ని ఆయన కోరుతున్నాడు. అందుకే దేహమే దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అన్నాడు. అంటే మానవ దేహములో దేవుడు నివసించడానికి ఎంతగా ఇష్టపడే దేవుడు, కానీ ఈ మానవుడు మరలా 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 దోషిగా మిగిలిపోతున్నాడు. చూడండి, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత చేయదలచగా ఎఫ్రాయిము దోషము, షమ్రోను చెడుతనము బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసము చేసెదరు, కొల్లగాండ్రై లోపలికి చొరబడుదురు, బందిపోటు దొంగలై బయట దోచుకుందురు అన్నాడు. పదాలు ఎంత కఠినంగా ఉన్నాయి. దేవుని ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్న సంగతి ఏంటి తెలుసా? ప్రజలు ఏమయ్యారు? జనులు మోసాన్ని అభ్యాసం చేస్తారు. జనులు కనికరాన్ని అభ్యాసం చేయాలి, దేవుని మనసును అర్థం చేసుకోవడానికి అభ్యాసం చేయాలి, ఆయనను నిజముగా ఆరాధించుటకు పరిగెత్తి అభ్యాసం చేయాలి. కానీ జనులు నేడు మోసాన్ని అభ్యాసం చేస్తున్నారు. నమ్మేమన్నారు, మోసాన్ని అభ్యాసం చేస్తున్నారు. ఆరాధిస్తున్నామన్నారు, మోసాన్ని అభ్యాసం చేస్తున్నారు. మోసాన్ని అభ్యాసకరమైన జీవితం కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు, అక్కడ ఒక మాట అన్నాను, కొల్లగాండ్రై లోపలికి చొరబడుతున్నారు. మానవ పద్ధతి వారిలో ఎలాంటి వైఖరిని తీసుకొచ్చింది? నాకైతే వారిని బాగు చేయాలి, స్వస్థపరచాలని నాకు ఇష్టం, కానీ వారైతే మోసాన్ని అభ్యాసం చేస్తున్నారు. వారు కొల్లగొట్టే వారి వలె లోపలికి ప్రవేశిస్తున్నారు. వారు దొంగలై దోచుకొని పోతున్నారు. ప్రియమైన విశ్వాసి, దేవునిలో అభ్యాసం కలిగి ఉన్నాం. ప్రభు మనసును, ప్రభు ప్రేమను, ప్రభు ఉద్దేశాన్ని, ప్రభు వైఖరిని అర్థం చేసుకోవడంలో అభ్యాసం కలిగి ఉన్నాం. ఆయన స్వస్థపరచుటకు, బాగు చేయుటకు, ఆయన మనలో సరిచేయుటకు
ఆయన మనకు గొప్ప రక్షకుడుగా, విమోచకుడుగా నిత్యం ఆయన సిద్ధంగా ఉంటే మనమైతే మరలా 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 మోసాన్ని అభ్యాసం చేస్తాం. చూడండి 5వ అధ్యాయం 13వ వచనం ఇప్పుడు చూద్దామండి. 5:13. తను రోగి అయ్యుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యోదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అశ్షూరుల యొద్దకు పోయెను, రాజైన యెరోబామును పిలిపించుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, 10 గోత్రాల వారికి ఏం కలిగింది? రోగం వచ్చింది, పుండు కలిగింది. అయితే వారు ఎక్కడికి వెళ్ళారు? యెరేబును పిలిపించుకున్నారు. ఇదే మానవ పద్ధతి. వారికి అధిక శ్రమ కలుగును అన్నాడు. దేవుడు వారికి రోగాన్ని పెట్టాడు, వారికి పుండు కలిగింది. వారు ఎక్కడికి వెళ్ళాలి? యెహోవాను వెతకాలి, దేవుణ్ణి వెతకాలి, దేవుని దగ్గరకు పోవాలే. కానీ వారు ఎక్కడికి వెళ్ళారు? యెరోబును పిలిపించుకున్నారు. దేవుడు అంటున్నాడు, వాడు ఏం చేయగలడు? ఎఫ్రాయిము అతను ఏం చేయగలడు? అతను మీ పుండును బాగు చేయలేడు, మీ రోగాన్ని బాగు చేయలేడు, నిన్ను స్వస్థపరచజాలడు అన్నాడు. అందుకే 7వ వచనం, నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగు చేయదలచగా ఎఫ్రాయిము దోషం. దేవునికి స్వస్థపరచాలని ఆలోచనలో ఉండగా వారు మోసాన్ని అభ్యాసం చేస్తున్నారు. వారి జీవితంలో పుండు ఉంది, రోగం ఉంది. కానీ వారు ఎక్కడికి వెళ్తున్నారు? అశ్షూరుల యొద్దకు పోయారు, శరీరుల యొద్దకు పోయారు, లోకం యొద్దకు పోయారు, సహాయకుని యొద్దకు రాలేకపోయారు. ఎవరు సహాయం చేయగలరు? ఎవరు బాగు చేయగలరు? ఎవరు స్వస్థపరచగలరు? ఎవరు స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు? ఎవరు ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నారు? ఆయన మనస్సును గుర్తించలేకపోయారు. నేను సిద్ధమే, కానీ వారు మోసాన్ని అభ్యాసం చేస్తారు. వారు అశ్షూరుల యొద్దకు పోయి యెరేబు రాజును పిలిపించుకున్నాడు. వాడు ఏం చేయగలడు? ఎఫ్రాయిము వాడు ఏం చేయగలడు? అతను ఏమి చేయగలడు? మీ పక్షాన బాగు చేయగలడా? రోగాన్ని తీసివేయగలడా? ఏం చేయగలడు అంటే వాడు ఏమి చేయలేడు. కానీ అన్నాడు, నీ పుండు బాగు చేయ చాలడు. ఇట్స్ నెవర్ అన్నాడు. ఎన్నటికేది జరగదు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ప్రభు తప్ప తన ప్రజల రోగాన్ని, పుండును ఎవరు బాగు చేయలేరు. ప్రభు తప్ప ఎవరు చేయలేరు. ఎందుకంటారంటే లోకస్వార్త 7వ అధ్యాయంలో వృత్తాంతం. పెదవరాలు తన కుమారుని పోగొట్టుకుంది, ప్రతి ఇంటికి వెళ్ళింది, ప్రతి ఒక్కరితో మాట్లాడింది. వారెవరూ ఏమి చేయలేకపోయారు. తన కుమారుని తీసుకుంది, తన కుమారుడితో కలిసి ఆమె సమాధికి వెళుతుంది. ఆలోచన చేయండి. ఆ ఊరి పెద్దలు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, వారందరూ ఉన్నారులే. కానీ వారెవ్వరూ కూడా ఆ తల్లికి సాయం చేయలేకపోయారు. బంధువులు ఉన్నారు, వారెవరూ సాయం చేయలేకపోయారు. వారెవరూ కుమారుణ్ణి బాగు చేయలేకపోయారు. రక్షకుణ్ణి ఆమె కలుసుకుంది, రక్షకుణ్ణి ఆమె చేరుకుంది. రక్షకుడు తప్ప ఎవరు ఆమెకు ఓదార్పునివ్వలేకపోయారు. ఇశ్రాయేలు, నేను తప్ప నిన్నెవరు ఓదార్చగలరు? నేను తప్ప నిన్నెవరు బాగు చేయగలరు? నేను తప్ప నిన్నెవరు స్వస్థపరచగలరు? కానీ నువ్వు అశ్షూరుల యొద్దకు పోయా. నేను బాగు చేయలేని వ్యక్తిని నువ్వు ఆశ్రయించావు, కానీ నిన్నెవరు బాగు చేయగలరు? నువ్వు అతను ఆశ్రయించలేకపోయావు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎఫ్రాయిమీయులు ప్రభు దగ్గరకు రావడం లేదు. 7:9 నేను ముగిస్తా ఉన్నాను, సమయమైంది. 7వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట నేను చదువుతా చూడండి. ఒక మాట నేను చదువుతాను. అన్యులు అతని బలమును మింగివేసినను, అది అతనికి తెలియకపోయెను అన్నాడు. అతని తల వెంట్రుకలు నెరిసినను, అది అతనికి కనబడలేదు అన్నాడు. ఎంత 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 దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఎఫ్రాయిము పరిస్థితి ఏమిటో అతనికి అర్థం కాలేదు. అతను బలం పోతున్న అర్థం కాలేదు. వెంట్రుకలు నెరిసిపోయినా అది అతనికి తెలియలేదు. అంటే తను ఎలా ఉన్నాడో తను తెలుసుకోలేకపోతున్నాడు. మానవ పద్ధతిలో ఉండేవారు వారు ఎలా ఉన్నారో వారు తెలుసుకోలేరు.
మానవ పద్ధతిలో జీవించేవారు, దేవుని మనస్సును నమ్మకత్వాన్ని వదిలిపెట్టిన వారు, దేవుని మనస్సు ఏమైనదో గుర్తించడం మరిచిన వారు, వారు ఖచ్చితంగా వారు ఏమై ఉన్నారు మర్చిపోతారు. బలం పోయింది, బలం పోయింది, అయినా అర్థం కాదు. సంసోను బలం పోయింది, సంసోను బలం పోయేసరికి నిద్రలో ఉన్నాడు కదండి. అలాగే ఎఫ్రాయిములకు కూడా, ఇశ్రాయేలులకు కూడా ప్రభునందు ప్రియులారా, మన బలం పోతుంది, మన భక్తి పోతుంది, మన ఆత్మీయత చల్లారుతుంది, అయినా మనకు అర్థం కాలేదు. ఇంకా మానవ పద్ధతిలో దేవుని మనస్సును గుర్తించడంలో మనం విఫలమైపోయాం. ఆఖరిగా ఒక మాట, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో చివరిగా లవోదికయ సంఘం ఏమైంది? లవోదికయ సంఘం ఎరుగని స్థితిలో ఉంది, ఎరుగని స్థితిలో ఉంది. ప్రియ సంఘమా, నీవు ప్రభువును బయట పెట్టి దిగంబరిగా దరిద్రుడిగా ఉన్నావు. అంత మాత్రమే కాదని అన్నాడు, నీవు మారు మనస్సు పొంది నా వైపు తిరిగితే, నువ్వు మారు మనసు పొంది నా తట్టు తిరగాలి అన్నాడు. నీకేది కావాలో అది ఇస్తానులే, కానీ నువ్వు మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి అన్నాడు. అంటే ప్రభు తట్టు తిరిగే ప్రజలు కావాలి, ప్రభు తట్టు తిరిగే సంఘం కావాలి, ప్రభు తట్టు తిరిగే కుటుంబాలు కావాలి, ఆయన తట్టు తిరిగేవారు కావాలి, వారి స్థితిని వారు ఎరిగి మారు మనసు పొందేవారు కావాలి. వారి పట్ల దేవుడు నమ్మకస్తుడు. లేకపోతే దేవుడు నేను నా స్థలానికి వెళ్ళిపోదును అంటున్నాడు. మానవ పద్ధతిని విడిచి ప్రభు వైపు తిరిగేవారు కావాలి, ప్రభు తట్టు తిరిగే సంఘాలు కావాలి, ప్రభు తట్టు తిరిగే ప్రజలు కావాలి, ప్రభు తట్టు తిరిగే కుటుంబాలు కావాలి. వారి స్థితిని వారు ఎరగాలి, వారి పరిస్థితిని వారు గుర్తించాలి, వారు మారు మనసు పొందాలి, వారి వైఖరి మార్చుకోవాలి, ఆయన నమ్మకత్వాన్ని, ఆయన మనసును గుర్తించాలి. మరలా 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 దోషులుగా జీవిస్తున్న ఆ విధానాన్ని ఎరిగి గుర్తించి ప్రభు వైపు తిరిగి మారు మనసు పొందాలి. ఆయన వైపు తిరిగే ప్రజలు ఆయనకిష్టం, ఆయన వైపు అడుగులు వేసే ప్రజలు ఆయనకిష్టం. యెహోవా వారిని స్వస్థపరచదలచెను కానీ, ఆయన స్వస్థపరచదలచెను కానీ వారు మోసాన్ని అభ్యాసం చేస్తున్నారు. వాట్ ఏ కండిషనల్ థింగ్ కదండి. దలచెను కానీ వారు మోసాన్ని అభ్యాసం చేస్తారు. నువ్వు మోసాన్ని అభ్యాసం చేయకపోతే, మానవ పద్ధతిని అభ్యాసం చేయకపోతే, జీవితంలో పుండు కలిగింది కదా, రోగం కలిగింది కదా, అయినా హృదయపూర్వకంగా ఆయన తట్టు తిరగాలి కదా, ఆయన వెతకాలి కదా. ఇంకా అశ్షూరుని యొద్దకు పోతే ఎలాగా? ఎవరు బాగు చేయడు? యెరోబుని పిలుచుకుంటే ఎలాగా? యెరోబు ఏం చేయలేడు. అశ్షూరుల యొద్దకు, లోక యొద్దకు, శరీరుల యొద్దకు, బాగు చేయలేని వారి యొద్దకు పోవద్దు. బాగు చేయగలిగిన వాడు ప్రభువే, మార్చగలిగిన వాడు ప్రభువే. మన ప్రభు వైపు తిరుగుదాం, మన ప్రభు వైపు తిరుగుదాం, మన ప్రభు వైపు తిరిగి మన ప్రభువుతో మనం మాట్లాడదాం. ప్రభువా, నా పద్ధతి మార్చుకున్నా, నా వైఖరి మార్చుకున్నా, నా జీవితాన్ని మార్చుకున్నా, నాలో బలము పోయాను, వారి బలము తరిగిపోయినా వారికి అర్థం కాలేదు, తల వెంట్రుకలు నిలిచిన వారికి అర్థం కాలేదు. అంటే వారు ఏ స్థితిలో ఉన్నారు? వారు ఎరుగని వారిగా ఉన్నారు. ఎరుగని స్థితిని విడిచిపెట్టి, అమాయకత్వాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు నమ్మకమైన మనస్సుతో, నాణ్యమైన జీవితంతో తిరుగుతాం. నీ ఎడ్లు ఎవరికి? నీ గొర్రెలు ఎవరికి? నీ బలి ఎవరికి? నీ అర్పణ ఎవరికి? నీ కానుకలు ఎవరికి అన్నాడు. అవేమీ నాకు అవసరం లేదు. హృదయపూర్వకంగా ఎఫ్రాయిము, నీవు నా తట్టు తిరగకపోతే నేను నా స్థలానికి ఎక్కిపోవుదును అన్నాడు. అసలు దేహమే దేవుని ఆలయం. మానవ దేహములో అంటే పాప నియమాన్ని కలిగి ఉన్న ఈ దేహంలో దేవుడు నివసించడానికి ఇష్టంగా ఉన్నాడు. ఇంకా లోక నియమం, పాప నియమం, శరీర నియమాలు మనలో ఉంచుకుంటే ఎలాగా? వాటిని తీసివేద్దాం. సంఘములో మానవ పద్ధతి ఉండకూడదు.
జీవితంలో మానవ పద్ధతి ఉండకూడదు. కుటుంబాలలో మానవ పద్ధతి ఉండకూడదు. యెహోవా తట్టు తిరిగే సంఘాలు, యెహోవా తట్టు తిరిగే జీవితాలు, యెహోవా తట్టు తిరిగే కుటుంబాలు, ఆయనను వెదికే సంఘాలు, వెదికే జీవితాలు, వెదికే ప్రజలు, వెదికే కుటుంబాలు ఆయన కావాలి. మార్చుకున్నవారు కావాలి, ఇష్టపడేవారు కావాలి. ఆయన సమీపంగా ఉన్నాడు. ఒకవేళ ఆయన తన స్థలానికి ఎక్కిపోతే మనం వెతకగలమా? మనం వెతకగలమా? ప్రియ విశ్వాసి, ఇప్పటి వరకు మన వైఖరి ఎలా ఉన్నా ప్రభువుని ఎరుగుదాం. అబ్రహాము దాసుడు ఎలియాజరు ఎంత నమ్మకస్తుడో కదా. అబ్రహాము మనసు నెరిగాడు. అబ్రహాము సేవిస్తున్న దేవుని మనసు నెరిగాడు. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు మనసు మనం గుర్తిద్దాం. మన వైఖరిని, పద్ధతిని మార్చుకుందాం. ప్రభు మనసు ఏమైందో ఆ ప్రభు పట్ల ఆ సంపూర్ణమైన నమ్మకత్వాన్ని కలిగి ప్రభువును సంతోషపెట్టి, మనలో పుణ్ణుందా, రోగముందా, ఆయన దగ్గరికి పోదాం. స్వస్థపరచాలని ఆయన తలంచాడు. మోసం మన జీవితంలో అభ్యాసంగా ఉందా, మార్చుకుందాం. కుటుంబంలో అభ్యాసంగా ఉందా, మార్చుకుందాం. జీవితంలో అభ్యాసంగా ఉందా, మార్చుకుందాం. ఆయనకి ఎవరిష్టం అంటే ఎడ్లను, గొర్రెలను తెచ్చేవారు కాదు, కానుకలు తెచ్చేవారు కాదు, నేను చేసిందే నాకు ప్రాముఖ్యమని సంతోషపడేవాడు కాదు. ప్రభు ఏం చేశాడో గుర్తించి ఆనందించేవారు ప్రాముఖ్యం. ఆయన తట్టు తిరిగేవారు ఎవరైనా సరే ఆయనకి ఇష్టం. అలాగ జీవించడానికి ప్రభు సహాయం చేయను. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రభువుని మనం వేడుకుందాం. మరికొన్ని సంగతులు ఉన్నాయి, మరొకసారి ఆ సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, బర్నబాసులకు, అధ్యక్షుల గారికి, అలాగే చేరి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నా. చాలా వందనాలు అన్న ప్రకాష్ అన్న, చాలా వందనాలు. చక్కని మాటలు పరిశుద్ధ గ్రంథం ఓషియా గ్రంథం నుండి 5వ అధ్యాయంలో కొన్ని భాగాలు తీసుకుని చక్కగా వివరించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు, మీకు వందనాలు. నిజంగా మానవుడు తప్పిపోయినప్పుడు దేవుని యొక్క ఉద్దేశము, ఆయన వైఖరి, ఆయన ప్రేమ మానవుని పట్ల ఎలా ఉంటుంది అనేది సవివరంగా చాలా సంగతులు తెలియజేశారు. మానవుల్లో దేవుడు కోరుకునేది నమ్మకత్వం అని, మన నుండి సంఘం పట్ల, సంఘం ద్వారా, సంఘం నుండి కానీ, దేవుని కుటుంబాల నుండి కానీ, మానవుల దగ్గర నుండి కోరుకునేది నమ్మకత్వం దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి అట్టి నమ్మకత్వాన్ని మనము మన మరణ పర్యంతం, ఆయన వచ్చే పర్యంతము నమ్మకత్వాన్ని కలిగి ఉండటం ఎంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. అదే దేవుడు కోరుకునేది. కాబట్టి దేవుని మనస్సును మనం ఎరిగి జీవించుతా ఎంతైనా మంచిది. అలా కాకుండా ఇక్కడ ఇశ్రాయేల్ పద్ధతి చాలా ఘోరంగా ఉంది. మానవ పద్ధతిని బట్టి, వాళ్ళు ప్రవర్తించుటను బట్టి చాలా నష్టాలు, కష్టాలు వారి జీవితాల్లో చవి చూశారు. అని దేవుడైతే ఆయన ప్రేమను వెల్లడిపరిచి వారిని రక్షించాలని కోరుకుంటుంటే, వీరు అంత మాత్రమే కాకుండా వాడిని స్వస్థపరచాలని కూడా, బాగు చేయాలని కూడా దేవుడు కోరుకుంటే, వాళ్ళు మోసం చేసే విషయంలో అభ్యాసం కలిగి ఉంటున్నారు. చాలా దుర్మార్గం. అంతేకాకుండా అవసరమైనప్పుడు పరిస్థితులను బట్టి దేవుని దగ్గరికి మనం వెళ్ళవలసి ఉంటే, అయితే సాతాను సంబంధమైన వాటి దగ్గరికి వాళ్ళు వెళ్ళినట్టు మనం చూస్తాం. ఆ పుండు వచ్చినప్పుడు మానవ పద్ధతిని అనుసరించినట్టు మనం చూస్తున్నాం. వాళ్ళు రాజైన యోరేబు పిలుచుకోవటం, అక్కడ ప్రభు తప్ప ఎవరు కూడా రోగాన్ని బాగు చేయలేని పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి వెళ్ళలేదు, వారు మానవుల దగ్గరికి వెళ్ళినట్టు మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో ఈ పద్ధతులు మార్చుకొని సంపూర్ణ నమ్మకత్వం కలిగిండి దేవుణ్ణి మహిమపరచడం ఎంతైనా మంచిది. అది ఆ నమ్మకత్వం మన ఇంట్లో, మన సమాజంలో, మన సంఘంలో ప్రవేశింపచేయటం కూడా, చూపించడం కూడా ఎంతైనా అవసరం. దేవుడి మాటలు జీవించిన గాక. మరి ఈ సమయాన్ని ఇచ్చిన సహోదరులు
బర్నబాస్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. చక్కగా వాక్యం అందించిన సహోదరులు మానుకొండ ప్రకాష్ గారిని బట్టి వందనాలు. ఆ తర్వాత ప్రార్థించిన ఆదినారాయణ గారిని బట్టి వందనాలు. మరి చక్కగా పాట పాడిన పేతురాని గారిని బట్టి వందనాలు. చక్కగా వాక్యం కొరకు ప్రార్థించిన యేసుదాస్ గారిని బట్టి వందనాలు. తర్వాత క్లోజింగ్ ప్రేయర్ ఇప్పుడు మనం చూద్దాం. సహోదరులు జాన్ పాల్ గారు ఆఖరి ప్రార్థన చేస్తారు. జాన్ పాల్ గారు అన్నా. జాన్ పాల్ గారు అడ్మిట్ అవ్వలేదు. ఇంకో పేరు చెప్పండి నాకు. ప్రభుదాస్ అన్న గారు. కర్నూలు. ప్రభుదాస్ అన్న అడ్మిట్ అవ్వండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మహిమా స్వరూపి, అనంతుడా, ద్వితీయుడా, మా జీవాధిపతి, స్తోత్రములు. మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో జూమ్ యాప్ ద్వారా ఈ నామను జ్ఞాపకం చేసుకుని స్తుతించడానికి, ఈ నామను ధ్యానించడానికి కృపణ స్తోత్రములు చెల్లిస్తున్నాం. జూమ్లో తండ్రి చక్కటి సందేశాన్ని నీ దాసులు ద్వారా మీరు మాకు అందించారు. స్తుతిస్తూ గణపరుస్తున్నాం. దయరుడా, మా పట్ల మీరు చేసిన మేళని జ్ఞాపకం చేసుకుని భూలోకములో నమ్మకముగా జీవించవలసిన వారమై ఉండగా, లోకములో మేము చేసిన వాటిని మేము హెచ్చించుకొని జీవిస్తున్నాం. కాబట్టి లేఖనాల ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. మమ్మల్ని మేము తగ్గించుకొని మా పట్ల మీరు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుని నీ కొరకు భూలోకములో నమ్మకముగా జీవించడానికి మీ కొరకు చూపండి. మా జీవితాలలో, సంఘాలలో, నానా లోకములో మేము నీకు మాదిరికరంగా నమ్మకంగా జీవించి నేను మహిపరచడానికి కృప చూపండి. వాక్యం అందించిన నిదాసులు మరి ప్రసాద్ గారిని బట్టి స్తోత్రములు. నిదాసులు చేస్తున్న పనిని పరిచయను జీవించండి. చేరువచ్చిన బిడ్డలందరూ బట్టి స్తోత్రములు. నడిపించిన ప్రియులు పెద్దలు దేవదనంకను బట్టి గణపరుస్తున్నాం. చక్కటి సమయాన్ని అనుగ్రహించారు. జూమ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్రమంగా మీరే ఉండి నడిపించినందుకు స్తోత్రములు. ఇందు విషయమై ప్రయాసపడుతున్నా నిదాసులు మా ప్రియులు బర్నబాస్ అన్నను, సంఘాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి గణపరుస్తున్నాం. అనేకులను మా మధ్యకి తీసుకొచ్చి ఆత్మీయంగా మేము బలపడాలని ఉదయకాలమే లేపి కానీ మమ్మల్ని సమకూర్చి లాగు జరిగిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాం. నీ దాసునికి రావాల్సిన పరలోక దీవెనలు మీరు దయచేస్తారని గణపరుస్తున్నాం. నాన్న మరి ఇంతవరకు ప్రార్థించిన వారైతేమి, స్తుతించిన వారైతేమి, నడిపించిన వారు అందరిని బట్టి, చేరువచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు తెలుస్తూ అడిగి ఊహించుట కంటే అత్యధికమైన దయచే మా రక్షకుడు మా ప్రభు నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చాలా వందనాలన్నా. ఇప్పుడు అందరికీ వందనాలు. మరియు ప్రియులు బర్నబాస్ అని గారికి సమయాన్ని అప్పగిస్తున్నా. ప్రకటన చేసిన తర్వాత డిస్పర్స్.